పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు అయిన మహాగణుడైన ప్రభునామమున మీకందరికీ శుభములు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. మంగళవారం వచ్చేసింది కదా, మంగళవారం వస్తే జ్ఞాపకం పెట్టుకోండి, మీ క్యాలెండర్లో ప్రతి మంగళవారాన్ని ఉదయం 6:30 నుంచి 6:45 వరకు శివన మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలు మీకు ఒకవేళ మేలుకరంగా ఉంటే క్యాలెండర్లో రౌండప్ చేసుకోండి, లేదా మీ సెల్ ఫోన్లో టైం పెట్టుకోండి. ఆ క్లుప్త సందేశం వినుట ద్వారా మీకు శాంతి సమాధానం కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటున్నాను. సదాకాలము ఉన్న దేవుడు, గాడ్ ఆఫ్ పీస్, ఎల్లప్పుడూ మన వెంట ఉండే దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ మధ్య అక్కడక్కడ నుంచి కొంతమంది దేవుళ్ళమని దేవతలమని చెప్పుకునే వారు ఉండవచ్చు. నేను ఏమాత్రం అభ్యంతరం దానికి మాట్లాడటం లేదు. కానీ నేను భూమి ఆకాశములు సృజించకముందే ఉన్న దేవుడు, ఆయన సదాకాలము మనతో ఉండే దేవుడు. ఎటువంటి దేవుడు ఆయన అంటే? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క ప్రభువు సదాకాలము. ఇది మనం ఆశిస్తున్నావా? నా జీవితంలో ఎవరు లేరు, నా భార్య నా వెంట ఉంది కానీ నాకు సంతోషం లేదు, పిల్లలు ఉంటున్నారు సంతోషం లేదని ఒకవేళ తండ్రి కానీ నువ్వు అనుకుంటున్నామో, భర్త ఉన్నాడు కానీ ఆ భర్త ద్వారా నాకేం సమాధానం కలగటం లేదు, శాంతి కలగటం లేదు అని తల్లి నువ్వు అనుకుంటున్నావో, ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు. ఆయన పేరు యేసు ప్రభువు అన్న పేరు ఆయనకు ఉంటా ఉంది. ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు, అనగా మనకు తోడుగా ఉండే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మన అవసరతలను తీర్చే దేవుడు అంటున్నాడు. నీవు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను. ఇంకో మాట చెప్పాలంటే, ఈ మహామహుడైన దేవుడు నాకు తెలియదండి ఎవరో నువ్వు అనుకో, ఎరిగి ఉండి కూడా ఈ సదాకాలం ఉండే దేవుడిని నీవు రక్షకునిగా అంగీకరించలేదేమో. మొదట సదాకాలం ఉండే దేవుడు నీకు రాజుగా, నీ తండ్రిగా, నీకు ఆదరించే దేవుడుగా, నీ అవసరతలు తీర్చే దేవుడిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిందంత చిన్న మాట చెప్పాలి. అయ్యా, నా హృదయంలోనికి రా. నువ్వు హృదయంలోనికి వస్తే సదాకాలము ఉండే దేవుడవు, నాతో కూడా ఉంటావంట అని నువ్వు అడిగితే ఆయన నీ హృదయం, ఎప్పుడైతే ఆ సదాకాలం ఉండే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడో ఆయన నీ యొక్క అవసరతలను, నా అవసరతలను ఆయన తీర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎలా చెప్తాడండి ఈయన సదాకాలం ఉండే దేవుడని? ఒకవేళ బైబిల్లో మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త, ఒకవేళ మీరు బైబిల్ ఎప్పుడు చదవలేదేమో, బైబిల్ ఉండి కూడా బైబిల్ తెరిచి చూడలేదేమో, కానీ ఎక్కడైనా మీరు బైబిల్ లేకపోతే ఒక చర్చ్ దగ్గరికి వెళ్తే కొత్త నిబంధన అని అడగండి, అది మీకు ఇస్తారు, దాన్ని చదవండి. అనేకమైన ఆత్మీయ మర్మాలు మీరు తెలుసుకుంటారన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము, సాక్షాత్తు నరవతారిగా మానవుని రక్షించడానికి, మానవుని భూలోకంలో మరణిస్తే నరకానికి వెళ్తాడు, పాపముతో జన్మించిన మానవుడు నరకానికి వెళ్తాడని ఆ కృపామయుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రితమంట ఆ యొక్క సింహాసనం విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, ఆ యొక్క ఉంటున్న తను విడిచిపెట్టి ఇహలోకములో నరవతారిగా జీవించిన కాలములో ఆయన ప్రజలతో అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు సర్వాధికారి అయిన దేవుని మాటలు ఇవ్వండోయ్, అద్భుత దేవుని యొక్క మాటలు ఇవి, మన హృదయానికి ఆనందం కలగజేసే మాటలు, మనల్ని సదాకాలము మనతో ఉండే దేవుడు పలుకుతున్న మాటలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన సదాకాలం ఉండే దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు అన్న విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తాను. సర్వాధికారి అయిన దేవుడు ఏదైనా చేయగలుగుతారు. నాడట దాదాపు 4-5 సంవత్సరాల క్రితం జీవించిన ఇశ్రాయేలు ప్రజలు వారు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు వెళ్తూ ఉంటే సముద్రం అంట
వారికి అడ్డంగా వచ్చేసింది. వెనకనేమో సైన్యం వస్తుంది, ఎదురుగానేమో సముద్రము ఉంటా ఉంది. తన ప్రజలు సముద్రం దాటడానికి సర్వాధికారం కలిగిన దేవుడు మోషే అనే ప్రవక్తతో అంటున్నాడు, మోషే ఏం భయపడవద్దు, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను నువ్వు చాచు సముద్రం వైపు. సముద్రం పాయలు, అయ్యో ఎంత ఆశ్చర్యం అండి. సముద్రం పాయలు కావడం, భూమి మీద ఒకే ఒకసారి జరగడం మనం చూస్తూ ఉంటున్నాం. దేని ద్వారా? ఒక కర్ర, దేవుని కర్ర ఎప్పుడైతే మోషే చాచాడో ఆ సముద్రం అంట పాయలైపోయింది. దాదాపు ఒక 6 నుంచి 10 లక్షల ప్రజలు సముద్రం గుండా నడిచి వెళ్ళారు. ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత శత్రువు వెంటాడుతూ ఉంటే ఆ సముద్రం మళ్ళీ పొంగింది, ఆ వారందరూ చనిపోయారు. వీరమ క్షేమంగా సదాకాలము ఉండే దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు అని మీకు రుజువు చెప్పడానికే ఆ సంఘటన. ఆ విధంగా చాలా సంఘటనలు ఉంటా ఉన్నాయండో. ఈ లోకంలో నరవతారిగా జన్మించినప్పుడు ఆ యేసు ప్రభునట ఒక వివాహానికి పిలిచారు. ఆ వివాహానికి ఆయన పిలిచినప్పుడు ఆ వివాహంలో ఆ యొక్క ద్రాక్షారసము అయిపోయి, సామాన్యంగా ఆ కాలంలో ద్రాక్షారసాన్ని కూడా ఇచ్చేవారు. ఆ ద్రాక్షారసం అయిపోతే యేసు తల్లేట యేసు దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసు ప్రభు పలికిన మాట, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. నా సమయం, నా ప్రభు సదాకాలం ఉండే దేవుడు నాకు ఎప్పుడు చెప్తాడు అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలా. జరిగిన చిన్న సంఘటన, అక్కడ 6 రాతి బాణలు, పెద్ద రాతి బాణాలు ఉన్నాయంట. ఆ యేసు చెప్పాడట, ఆ బాణాలను నీళ్ళతో నింపమంటే వారు నీళ్ళు నింపిన వాళ్ళకి ఎందుకు నింపుతున్నారో వారికి చెప్పారు. అధికారి చెప్పాడు నింపమన్నాడు, నింపేశారు. వారు ఫుల్గా నింపిన తర్వాత యేసు ప్రభు అన్నాడట, తీసుకొని వెళ్ళి ఒక గ్లాసులో అది మీరు తీసుకొని వెళ్ళి ఈ విందు యజమానికి ఇచ్చేసేసేయండి అని అంట. ఆ యొక్క వారు ఎందుకు అనేది ఏం తెలియదు, దాహమైందేమో అనుకుంటున్నారో తెలియదు. ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే ఆ యజమానికి, విందు యజమానికి ఇచ్చాడో ఆశ్చర్యపడిపోయాడు విందు యజమాని. ఇదేంటిది, ఇదేమి నేను మొదట మంచి ద్రాక్షరసం పోసి తర్వాత ఆ పాత ద్రాక్షరసం పోతారు, మీరేమో కొత్త ద్రాక్షరసాన్ని ఇప్పుడు ఇస్తున్నారు. ఏంటివండి? సామాన్యమైన నీళ్ళు, సామాన్యమైన నీటిని సదాకాలము ఉండే దేవుడు ఆయన ఎప్పుడైతే సెలవిచ్చాడో ఆ నీరు ద్రాక్షరసంగా మారింది. అందరూ సంతోషించారు. సదాకాలము ఉన్నాడు ఒక దేవుడని నువ్వు ఎరిగి ఉన్నావా? సదాకాలం ఉన్న దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడని ఎరిగి ఉన్నావా? మొదటి పుస్తకము ఆది కాండము అంటారు. అక్కడ ఆయన చీకటిమయమైన లోకాన్ని వెలుగుగా చేశాడు, వెలుగును చీకటిని వేరు చేశాడు. ఆయన మాట ద్వారా ప్రతి దినము, ఒక దినము జలరాశులను చేశాడు, ఒక దినం సూర్యచంద్ర నక్షత్రములను చేశాడు. ఆ విధంగా సృష్టిని అంతా మాట ద్వారా చేసిన దేవుడు, సదాకాలము ఉంటున్న దేవుడు, మానవునట తన స్వరూపంలో చేసి జీవవాయువుదగా నరుడు జీవాత్మ ఆయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ విశ్వాసులు, వింటున్నావా? దేవుని మాటలు వింటా ఉన్నావా? ఆనాడు ఆయన సర్వ సృష్టిని చేసిన దేవుడు, ఏదైనా చేయగలుగుతాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. అదినము నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈ దినం నీ జీవితంలో సదాకాలం ఉండే దేవుడు, నీ జీవితంలో అద్భుత క్రియలు చేయగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నాకు పరలోకంలో ఇహలోకములో అధికారము ఉన్నది అని చెప్పిన దేవుడు, ఈ లోకానికి వచ్చిన దేవుడు, మానవునితో సదాకాలము, మానవుడు దేవుని సదాకాలము కలిగి ఉండడానికి, మానవుడు దేవునితో సదాకాలము జీవించడానికి, సదాకాలము మానవుడు దేవునితో జీవించడానికి నరరూపిగా వచ్చిన దేవుడు, మానవుని పాపం నుంచి విడుదల కలగ చేయడానికి. అదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంటా ఉంది. మన పాపముల నిమిత్తమై పరిహారం పొందడానికి పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని పంపాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవుడైన ఆయనను ఈ లోకానికి ఆయన పంపచడమే కాకుండా తన కుమారుని మానవాళి నిమిత్తమై త్యాగం చేసిన దేవుడిగా ఉన్నాడు. 53వ యెషయా గ్రంథంలో అతడు మన పాపముల నిమిత్తమై అతడు నలగగొట్టబడెను, విరగగొట్టబడెను, మన శిక్ష నిమిత్తం
నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏం జరిగిందండి? ఆ రక్తము చిందించడం ద్వారా సదాకాలము మనతో ఉండే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనము పరములో దేవునితో సదాకాలం ఉండాలని ఆశించిన దేవుడు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మానవాళి కొరకు 6 గంటలు 3 శీలల మీద ఆయన వ్రేలాడాడంటోయ్. ఆయన తల్ల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారట. ఆయన 2 చేతుల్లో శీలలు కొట్టేశారట. పొడుగాటి శీల ఆయన కాళ్ళలో కొట్టేశారంట. ప్రక్కలో బల్లెముతో కూర్చారు. రక్తమంతా రక్తధార ప్రభు. ఆ రక్తం ద్వారా మానవాళికి రక్త ప్రోక్షణమును బట్టి మానవాళికి రక్షణ దొరికిందని. ఎందుకంటే ఇవన్నీ మాకు చెప్తున్నారంటే, ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, సదాకాలము ఉండే దేవుడు నీ దేవుడిగా ఉన్నాడా? నీ ప్రభువుగా ఉన్నాడా? నీ రాజుగా ఉన్నాడా? ఆయన అంటా ఉన్నాడు, నన్ను కలిగిన వారికి నేను స్నేహితుడిగా ఉంటాను. ఐ విల్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటా ఉన్నాడు. ఈ లోకరక్షకుడు సదాకాలం ఉండే దేవుడు నీ స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ రాజుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నావా? నీ అవసరతలు తీర్చాలని ఆశిస్తూ ఉన్నావా? నీకుంటున్న సమస్యల నుంచి విడుదల పొందాలని. గడిచిన సంవత్సరం అంతా సమస్యలు ఎదురైపోయాయి, శాంతి సమాధానం లేదు. కానీ ఈ 2026వ సంవత్సరంలో ఈ ప్రభు నీ హృదయములో నువ్వు ఆహ్వానిస్తే సదాకాలము ఆయన నీ వెంట ఉంటాడంట. సదాకాలం ఉండే దేవుడు నీకు సమాధానము కూడా ఇస్తాడంట. ఆయన నీ హృదయములో ఉంటే చాలు, నీ అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు. మత్తయి 7:7 అంటాడు, అడుగుము అంటా ఉన్నాడు. నువ్వు నన్ను అడిగితే నేను నీకు కావలసిన వాడిని. ఇంతవరకు ఎవరెవరినో అడిగావేమో, అనేకులను అడిగావు, ఎవరు నీకు సహాయం చేయలేదేమో, వారు నిన్ను దూరం చేసేసుకున్నారేమో, నీ ఇంటి వారి నుంచి నీకు లాభం దొరకలేదేమో. కానీ నేను ప్రకటిస్తున్న సదాకాలం ఉండే దేవుడు అయ్యా అని నువ్వు పిలిచితే ఆయన నీ దగ్గరికి వచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు 40 లోకంలో జీవించినప్పుడు వాడు పుట్టుక నుంచి గుడ్డివాడు, వాడికి కళ్ళే, వాడు ఏది కూడా చూడలేదు. కానీ వాడికి తెలుసు, అందరు పిలుస్తూ ఉన్నారు ఆయన యేసు క్రీస్తు ప్రభు అని, ఆయన దావీదు కుమారుడని అందరూ పిలుస్తూ ఉంటే ఈ గుడ్డివాడు కూడా భిక్షమెత్తుకునే గుడ్డివాడు ప్రక్కలో కూర్చున్నాడు. గట్టిగా అరుస్తూ ఉన్నా అంట, దావీదు కుమారుడా కరుణించుము. సదాకాలం ఉండే దేవుడిని అంటున్నాడు, నన్ను కరుణించయ్యా, నాకు చూపు లేదు, నువ్వు కరుణించు అంటే యేసుక్రీస్తు ప్రభు అంట ఒక గుడ్డివాడు పిలిస్తేనే ఆయన నిలబడిపోయాడు. సర్వాధికారం కలిగిన దేవుడు, పరమందుంటున్న దేవుడు ఒక గుడ్డివాడు పిలిస్తేనే నిలబడి పలికిన దేవుడు. నువ్వు పిలిస్తే పలకడా అన్నాడు. ఆయన నిలబడ్డమే కాకుండా ఏం కావాలంటే, అయ్యా సర్వోన్నతుడా, సదాకాలం ఉండేదేవా, నాకు చూపు చేయి, సదాకాలం నిన్ను చూడాలని ఆశిస్తా ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభువానికి చూపించాడు. వాడిలో ఎంతో సంతోషము, ఆనందం అన్నాడు. వాని చిన్న మాటకు స్పందించి వానికి చూపించాడు. సదాకాలము ఉండే దేవుడు ఇది సాక్షాత్తు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు సమస్యల గుండా వెళ్తున్నావు, ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నావు, మానసిక బాధల గుండా వెళ్తున్నావు, ఆఖరికి నీ జీవితం మీదే నీకు విరక్తి కలిగి ఎందుకు బతకాలా అనుకుంటున్నావు. ఒక తల్లి, ఒక సహోదరుడా, ఒక సహోదరి, ఎందుకు బతకాలా అనుకుంటున్నావు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నేను సదాకాలం ఉండే దేవుడను, నీ అక్కర్లను నేను తీరుస్తాను, నీకేం కావాలో నేను ఇస్తాను, నీవు నా వైపు చూడు అంటా ఉన్నాడు. నన్ను నీ హృదయంలోనికి పిలుచు అంటా ఉన్నాడు. నా మీద నమ్మకం పెట్టుకో, నీ అవస్థ నువ్వు చేయవలసినదంతా. అయ్యా ఇప్పుడే విన్నాను నువ్వు గొప్ప రక్షకుడవని, మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చావని విన్నాను, మానవాళికి వరకు ప్రాణత్యాగం చేసిన దేవుడవని విన్నాను, 3వ దినమున నువ్వు తిరిగి లేచిన దేవుడవని విన్నాను, మరి వచ్చే దేవుడవని విన్నాను, సదాకాలము ఉండే దేవుడవు, సమాధానం ఇస్తావని చెప్పి నేను విన్నాను. ఆ దేవుడవు నా దేవుడవు కావాలయ్యా. ఇదిగో నేను నిన్ను పిలుస్తా ఉన్నాను, నా హృదయంలోనికి వచ్చేయి. మొదట నాకు సమాధానము, సదాకాలం ఉండే దేవుడవు. ఇప్పుడు మనతో ఉంటాడు ఆయన. రాబో దినాల్లో అంట ఈ భూమి ఆకాశం గతించిపోతుందంట, కానీ ఆ దేవుడు ఉండే స్థలము నిరంతరము ఉంటుంది. ఏది కోరుకుంటావు? ఈ భూమి మీద జీవించేది చాలా అనుకుంటావా? సదాకాలము పరమందుంటున్న దేవునితో నీవు కూడా కలిసి జీవించాలనుకుంటున్నావా? జీవించాలంటే ఆ ప్రభు నీ హృదయంలోనికి రావాలా, నువ్వు ఆయనను హృదయంలోనికి ఆహ్వానించాలా. సదా
సదాకాలం ఉండే దేవుడు నీతో సదాకాలం ఉంటాడు, సమాధానం ఇస్తాడు, శాంతి ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఆశిస్తున్నావా? ఆశిస్తా ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇది 2 ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సదాకాలము ఉండే దేవుడవని మాకు తెలియచి, సదాకాలం ఉండే దేవుడవు మాకు సమాధానం కూడా ఇస్తావని వాకి 2026 సంవత్సరంలో ఎందరైతే మీ సర్వాధికారి అయిన దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, నా దేవుడుగా ఉండాలని ఎంతమంది అయితే మిమ్మల్ని పిలిచారో వారి అవసరాలు తీర్చండి, వారు అడిగే వాటిని దయచేయండి. ఆర్థిక సమస్యను తొలగించు ప్రభా, ఎట్టి రోగమైనా వారి శరీరంలోంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. సదాకాలం ఉండే దేవుడవు వారి దేవుడుగా ఉండి వారి అవసరాలను మీరు తీరుస్తారని, గొప్ప కార్యాలు చేస్తారని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాగణుడైన దేవుడు, సదాకాలం ఉండే దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్.